అన్నాడు. ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకు ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి, నువ్వు అక్కడ టేబుల్ దగ్గర ఉండు, ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా. వాస్తవంగా అది నేను కాదు, ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పచెప్పింది దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు, నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు. నేనెప్పుడు పాస్టర్ని అయ్యేది, నేనెప్పుడు ప్రసంగాలు దంచేది, నేనెప్పుడు సంఘాలు కట్టేది, అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడు కూర్చోలేడు. దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఉంచిన దగ్గర నువ్వు ఉండు, తగిన కాలం ముందు నేనే పిలుస్తా. ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి. ఏం చేస్తున్నాడని? ఇప్పుడు ఇక ఏం ఎదురు చెప్పకుండా అలాగే ఉండిపోయాడు.